గత ప్రభుత్వం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిందన్నారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాహుల్ గాంధీ పుట్టినరోజున మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా అన్నారు. రాహుల్ గాంధీకి ఒక్కసారి అవకాశం ఇస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయని, ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పారు. ఇక వచ్చే ఎన్నికల్లో యువత, దేశ ప్రజలంతా రాహుల్ గాంధీ వైపే ఉన్నారని ఆశిస్తున్నామని అంటున్న ఎంపీ అనిల్ కుమార్ యాదవ్తో మా ప్రతినిధి అజీం ఫేస్ టు ఫేస్. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా గాంధీ భవన్లో రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మెగా జాబ్ మేళా నిర్వహించారు. సో ఈ జాబ్ మేళాకు పెద్ద ఎత్తున యువత కూడా తరలి వచ్చింది. అసలు ఈ జాబ్ మేళా ఎందుకు నిర్వహించాలనుకున్నారనే అంశంపై మనం ఆయనతో మాట్లాడుతున్నాం. అసలు అంటే జాబ్ మేళానే చాలామంది రక్తదానము, కేక్ కటింగ్స్, బుక్ల పంపిణీ చేస్తుంటారు. మీరు మాత్రం ప్రత్యేకంగా జాబ్ మేళానే నిర్వహించాలని ఎందుకు అనుకున్నారు? దాని వెనుక కారణం అంటే ఈరోజు మనం చూసినట్లయితే చాలామంది యువకులు చదువుకొని ఒక జాబ్ గురించి ప్రయత్నం చేస్తారు. అంటే గవర్నమెంట్లో సిస్టమ్ ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ తరఫున ఇచ్చినప్పటికీ కూడా ఇంకా చాలామంది ఎక్స్పెక్టేషన్స్లో ఉంటారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1,00,000 పైగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి ఇంకా చాలామందికి ఆపర్చునిటీస్ కల్పించాలనే ఒక ఉద్దేశంతో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు యువకుల గురించి మాట్లాడుతున్నారు, నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు. అందుకోసమే వాళ్ళకు ఒక జాబ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనే ఒక ఉద్దేశంతో మేము 100 పైగా కంపెనీస్తో డిస్కస్ చేసి వాళ్ళ రిప్రజెంటేషన్స్ ఇక్కడ తీసుకొచ్చి ఇమీడియట్లీ స్పాట్లో కూడా వాళ్ళకు ఉద్యోగాలు కల్పించే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ చేస్తుంది. ఇచ్చిన హామీలు అంటే 1,00,000 ఉద్యోగాలు ఇస్తానన్నారు చెప్పారు, ప్రభుత్వ ఉద్యోగాలు. అలాగే దావాస్ నుంచి 1,000 కోట్ల కంపెనీలు చేశారని చెప్పారు. కానీ ఆ ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ జాబ్ మేళా పేరుతో పెట్టి యువతను డైవర్ట్ చేస్తున్నారనేది ఒక ఆరోపణ చేస్తున్నారు బీఆర్ఎస్ మాటలకు మేము ఇంపార్టెన్స్ ఏం, ఎందుకంటే వాళ్ళ అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కనీసం ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వని పరిస్థితుల్లో వాళ్ళు ఉండే. మేము వచ్చి 2.5 సంవత్సరాలు అయిన తర్వాత దాదాపు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఇస్తాం. మా ప్రయత్నం ఏంది, మా పాజిటివ్ యాటిట్యూడ్ చూడాల్సిన అవసరం ఉంది. మేము ఇంట్లో అనుకుంటలేము. మేము ఇంకా ప్లాట్ఫామ్లు క్రియేట్ చేసి ఏదో రకంగా ఇంకా ఎట్లా అడ్జస్ట్ అయితే బాగుంటుంది, యువకులకు ఇంకా ఎట్లా ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని ఒక ఉద్దేశం ఉంది. కానీ వాళ్ళ లేక ఇంట్లో కూర్చొని కేవలం వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలని మేము ఏనాడు కూడా ఆశిస్తలేం. మేమైనా, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా, రాహుల్ గాంధీ గారైనా మా అందరి లక్ష్యం ఒకటే, భారతదేశంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఏదో రకంగా అవకాశం కల్పించాల్సిందే. ఖచ్చితంగా రాహుల్ గాంధీకి మరొకసారి ప్రజలు ఏమైనా ప్రధానిగా అయ్యే అవకాశం కల్పిస్తారని అనుకుంటున్నారా? ప్రజలందరూ కూడా ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని విసిగిపడి ఉన్నారు. నాకు పూర్తి నమ్మకం ఉంది. మీ ద్వారా కూడా అందరు ప్రజలని కోరుతున్నాను, రాబోయే రోజులలో ఒక అవకాశం మా నాయకునికి ఇవ్వండి. ఒక అవకాశం ఇచ్చి చూడండి. మీరు 3 సార్లు బీజేపీకి అవకాశం ఇచ్చారు. ఏ విధంగా భారతదేశం ఉంది? ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడా? అసలు ఒకసారి ఆలోచించాలి. ఒకసారి మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి అవకాశం ఇచ్చి చూడండి. దాని తర్వాత మన భారతదేశం ఇంకా బాగా అంటే భారతదేశంలో యువకులందరికీ మంచి రోజులు వస్తాయని కూడా నేను ఆశిస్తున్నాను. 1,00,000 ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 1,00,000 ఉద్యోగాలు కూడా ఇచ్చింది. అలాగే మరిన్ని ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అనేక కంపెనీలతో టైఅప్ కూడా చేసుకుంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లలోనే ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది కాబట్టి మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కూడా మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. రాహుల్ గాంధీని ప్రధాని చేస్తే మరిన్ని ఏదో అవకాశాలు కూడా యువతకు వస్తాయని చెప్పి కూడా రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకృష్ణతో అజీం, ప్రైమ్ 9, గాంధీ భవన్.